నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. జగన్ గారు నమస్తే అండి. మనం చూసుకుంటే కొడాలి నాని వాస్తవం చెప్పాలంటే బూతుల మంత్రిగా ఆయనకు మంచి పేరైతే ఉందని చెప్పుకోవాలి వైసీపీలో. అలాంటి బూతుల మంత్రి గతంలో తొడలు కొట్టి మీసాలు తిప్పినటువంటి అతను ఏదైతే వల్లభనేని వంశీ ములాఖాత్కి వచ్చినప్పుడు జగన్ పక్కనున్నప్పుడే ఏంటి మీరు ప్రజల మధ్యలో లేరంటే మమ్మల్ని ఉద్యోగాల నుంచి పీకేశారు మేము ఎందుకు అన్నట్టు మాట్లాడి తర్వాత కూడా 3 కేసులు కాదు 30 కేసులు పెట్టుకోమని చెప్పేసి అంత ప్రగల్భాలకు పలికినటువంటి ఒక కొడాలి నాని నిజంగా ఆపరేషన్ జరిగిందా? నిజానికి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎందుకు కనీసం బైపాస్ సర్జరీ జరిగి అంటే హార్ట్ తీసి హార్ట్ పెట్టిన అలాంటి వాళ్ళు కూడా పేషెంట్లు కనీసం 2 వారాలకో లేదంటే 3వ వారానికో బయటకు వచ్చిన సందర్భాలు మనం చాలా చూసాం. కానీ కొడాలి నాని ఎందుకు అసలు కనీసం కనిపించడం లేదు? మొత్తానికి ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఉగ్రవాదులకు సపోర్ట్గా పాకిస్తాన్ భారతదేశం మీద కాలు దువ్వింది, ప్రగల్భాలు పలికింది. మాది ఇంత పొడవు ఉంటుంది, మాది అంత పొడవు ఉంటుంది, మేము తెలుసుకుంటే అలా ఉండదు ఇలా ఉండదు అని చెప్పేసి చాలా ప్రగల్భాలు పలికింది. యుద్ధానికి కాలు దువ్విన తర్వాత 2 రోజుల్లోనే లొంగిపోయి దండం పెడతాం మమ్మల్ని వదిలేయండి మీ జోలికి కూడా రాము అని చెప్పేసి లొంగిపోయింది. మోకాళ్ళ మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు లెటర్ రాస్తుంది, మోకాళ్ళ మీద కూర్చొని ప్రాధాయపడుతుంది, మా తాగటానికి కూడా నీళ్ళు ఇవ్వండి అని అడుక్కుంటా ఉంది. సరే, ఇది పాకిస్తాన్ ప్రగల్భాలు పలికితే అంటే పైకి మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శించి లోపల ఎలా ప్రాధాయపడతారు, ఎలా మోకాళ్ళ మీద కూర్చుంటారు అంటే మన కళ్ళ ముందు కనపడ్డ ఒక ఉదాహరణ. ఇప్పుడు ఆర్థిక ఉగ్రవాదం, అదేమో ఫిజికల్ ఉగ్రవాదం. ఒక ఆర్థిక ఉగ్రవాది దగ్గర పనిచేసినటువంటి కొడాలి నాని ఇలా అతను కూడా మోకాళ్ళ మీద కూర్చొని ప్రాధాయపడుతున్నటువంటి పరిస్థితి. పైకి మాత్రం అనారోగ్య సమస్యలు చెప్తా ఉన్నాడు, పైకి మాత్రం రకరకాల ఇష్యూస్ చెప్తా ఉన్నాడు. సరే, ఓకే, అనారోగ్య సమస్యలు నిజమే అనుకుందాం. ఎందుకు ఒక మనిషి గురించి మనం నెగిటివ్గా ఎందుకు అనుకోవాలి? అబద్ధం చెప్తున్నాడని ఎందుకు అనుకోవాలి? ఒకప్పటి మాస్ లీడరు, టీడీపీలో బాగా ఎదిగాడు. ఎదిగిన తర్వాత మరి అతనికి ఏమి నచ్చలేదో ఇంకే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోతే ఏమొస్తా అనుకున్నాడో మొత్తానికి వైసీపీకి వెళ్ళాడు. సంతోషం. సరే, రాజకీయ పార్టీలు మారేవాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, అతను కూడా మారాడు అనుకుందాం. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే, 19లో ఎమ్మెల్యే, అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కావాలనుకున్నాడు. ఇంకా నేను సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేని కదా, నేను మంత్రి అవుతే బాగుంటుంది అనుకున్నాడు. కాకపోతే వైసీపీలో మంత్రి పదవి రావాలంటే ఏం చేయాలి? అవతలని తిట్టాలి, అవసరంతో అవతలని పోయి కొట్టాలి. అంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, చంద్రబాబు గారి కుటుంబాన్ని తిట్టాలి, లేదా చంద్రబాబు నాయుడు పోయి కొట్టాలి. అదే కదా వాళ్ళ క్వాలిఫికేషన్స్. ఇప్పుడు జోగి రమేష్కి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి పోయినందుకు ఇచ్చారు. రోజాకి కానీ, అంబటి రాంబాబుకి కానీ, పేర్ని నానికి కానీ, కొడాలి నాని కానీ ఎందుకు మంత్రి పదవులు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని బండబోలు తిట్టగల కెపాసిటీ వీళ్ళకు ఉంది అనే కారణం చేత ఇచ్చారు. ఇప్పుడు కొడాలి నాని ఏంది, తన క్వాలిఫికేషన్ తను నిరూపించుకోవాలని పోటీ, వీళ్ళ మధ్య కాంపిటీషన్, ఎవరు ఎక్కువ తిడతారు అనే కాంపిటీషన్. ఈ కొడాలి నాని కొద్దిగా 4 ఆకులు ఎక్కువ చదివి కొంత తనకు ఉన్నటువంటి ఓల్డ్ కెపాసిటీని ఉపయోగించేసుకొని 4 బూతులు ఎక్కువ తిడుతూ బూతుల శాఖ మంత్రిగా పేరొందాడు. తన శాఖకి ఏం చేశాడో ఇప్పటివరకు తెలియదు, కానీ అతను బూతులు మాత్రం భారీగా తిట్టాడు. ఏమన్నాడు? ఎన్నికల ముందు నేను ఓడిపోతే, మా పార్టీ అధికారం నుంచి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారు షూ పాలిసింగ్ చేసుకుంటూ కూర్చుంటానన్నాడు. మరి ఓడిపోయింది పార్టీ, ఎమ్మెల్యేగా ఆయన కూడా ఓడిపోయాడు. మరి షూ పాలిసింగ్ చేయడానికి రావాలి కదా, రాలేదు కదా. పైగా మొన్న ఈ మధ్య వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు జైలు దగ్గరికి వచ్చాడు. జైలు దగ్గరికి వచ్చినప్పుడు ఒక విలేకరు అడిగింది, ఏం సార్ ఎక్కడ కనపట్లేదంటే, నీ ఇంటికి వచ్చి నమస్తే పెట్టిపోతా, అడ్రస్ ఇస్తావా అన్నాడు. మా ఉద్యోగం కోల్పోయిన తర్వాత నేను ఇంకెందుకు కనపడాలి అన్నాడు. రాజకీయం ఉద్యోగం కాదు, ఎమ్మెల్యే పదవి ఉద్యోగం కాదు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కోసం కష్టపడాలి, నిలబడాలి. ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నటువంటి కొడాలి నాని గారికి తెలవదా? మరి ఇట్లాంటి వాళ్ళని మనం గెలిపించింది అంటే అధికారంలో ఉన్నప్పుడే, పదవిలో ఉన్నప్పుడే ప్రజలకు ఉంటారు, అధికారం లేకపోతే లేదా పదవి లేకపోతే ప్రజల ముందు కనపడరు. ఇదేనా? ఎందుకు కనపట్లేదు అంటే అనేక కేసులు వెంటాడుతూ ఉన్నాయి. మట్టి కుంభకోణం కావచ్చు, తర్వాత కంకర కుంభకోణం కావచ్చు, తర్వాత అతను సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్రమ అంటే రేషన్ బియ్యాన్ని సప్లై చేసినటువంటి కుంభకోణం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. గుడివాడ క్యాసినో అక్రమాలన్నీ కూడా అంటే ఒక్కొక్కటి అనేక నేరాలు బయటకు వస్తూ ఉన్నాయి. తర్వాత కొడాలి నానికి ఒక తత్వం బోధపడింది. ఏంటంటే తన స్నేహితుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత, వల్లభనేని వంశీ అరెస్ట్ అయిందే ఒక కిడ్నాప్ కేసులోనే, కానీ అతను జైల్లోకి వెళ్ళిన తర్వాత అతనికి సంబంధించినటువంటి అక్రమాలన్నీ ఫిర్యాదు చేయడానికి జనం పొలోమని బయటకు వచ్చారు. అప్పటిదాకా భయపడ్డారు అంతా కూడా. వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చి మా భూమిని కబ్జా చేశాడండి, మమ్మల్ని బెదిరించాడండి, మమ్మల్ని తిట్టాడండి, మమ్మల్ని కొట్టాడండి, మాకాడ మట్టిని తవ్వేసుకున్నాడండి, ఇలాంటివన్నీ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. సరే, కొడాలి నానికి అర్థమైంది, ఇప్పుడు రేపు నేను అరెస్ట్ అయినా ఇంతే కదా,
నా బాధితులు ఎంతోమంది ఉన్నారు కదా, నేను రైతులను వదలలేదు, కూలీని వదలలేదు, మహిళలను వదలలేదు, తర్వాత గ్రామాల్లో ఉన్న యువతను వదలలేదు, అనేక మందిని బెదిరించాను, రౌడీజం చేశాను, భూములు ఆక్రమించాను. ఇవన్నీ కూడా బయటకు వస్తే నా పరిస్థితి ఏంటి, నా లైఫ్ పొలిటికల్ లైఫ్ పరిస్థితి ఏంది అనేటువంటిది ఆలోచించుకున్న తర్వాత అనారోగ్యం అనేటువంటి దాన్ని వాడాడు అని నేను ఎందుకు అంటున్నానండి, సహజంగా అండి ఈ ప్రపంచంలో అన్ని చోట్ల నుంచి కూడా హైదరాబాద్కి వస్తూ ఉంటారు మామూలు సర్జరీల కోసం. ఇప్పుడు కొడాలి నాని ఏఏజీలో జాయిన్ అయ్యాడు. ఫస్ట్ గ్యాస్తో ప్రాబ్లం అని జాయిన్ అయ్యాడని వాళ్ళ లీకు. గ్యాస్తో ప్రాబ్లం అయితే తర్వాత కార్డియాలజీ ప్రాబ్లం కూడా జరిగింది, అంటే గుండె సంబంధించిన వ్యాధి కూడా, ఏదో గుండె నొప్పికి సంబంధించినటువంటిది కూడా తేలింది, సర్జరీ అవసరపడిద్దని డాక్టర్లు చెప్పారు. కాకపోతే ఇక్కడ సాధ్యం కాదు, ఎందుకంటే వేరే ఇష్యూస్ ఉన్నాయి బాడీ ఆపరేషన్ సహకరించే పరిస్థితులు లేదని చెప్పారు. అందుకని ముంబై వెళుతున్నామని వాళ్ళు చెప్పారు. నిజానికి ముంబైలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ వస్తారు. ఇప్పుడున్న హైదరాబాద్ టెక్నాలజీ అలాంటిది. అందులో ఏజీ అసలు ఈ దేశంలోనే టాప్ మోస్ట్ హాస్పిటల్. ఆ హాస్పిటల్ నుంచి ముంబై పోవాల్సిన అవసరం అసలు లేదు. మరి ఎందుకు కూడా నాన్నగారు ముంబై వెళ్ళారు? ఏజీలో దొరకని వైద్యం అంటే ఏమైనా ఉందా? లేదు ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఏమన్నా కొడా నాన్నగారు ఉన్నారా? మరి గోలకి మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది, గవర్నమెంటే భరిస్తుంది. గవర్నమెంట్ కూడా చెప్పింది ఆయన సంబంధించినటువంటి అన్ని చేయండి, బాగా చేసుకోండి అని చెప్పేసి. ఆయనకి ఇవాళ పద్మవిభూషణ్ వచ్చినట్టు పరిస్థితి ఏజీ ఓనర్కి, ఎండీకి. అలాంటి హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత కూడా నాకు ఇక్కడ వైద్యం దొరకట్లేదని ముంబై పోయాడంటే ఏదన్నా ఒక పొలిటికల్ డ్రామా కేసులను తప్పించుకోవడానికి హెల్త్ కారణం చూపిస్తున్నాడా అనేటువంటిది చాలా మందిలో వచ్చినటువంటి అనుమానం. సరే ముంబై వెళ్ళాడు, పోనీ నిజమే, అయినా సరే హార్ట్ సర్జరీ కోసం ముంబై వెళ్ళాడు. ఏదో 3 holes ఉన్నాయి అన్నారు, 3 stents వేయాలన్నాయి చెప్పి బయటకి ఇచ్చారు. సరే అవి కూడా అయిపోయి ఉంటాయి. మామూలుగా ఎంతమంది లేరండి గుండె సర్జరీ చేసుకున్న తర్వాత కూడా యాక్టివ్గా బయట తిరిగే వాళ్ళు? ఈ కొడానాని మాత్రం ఎందుకు తిరగట్లేదు? ఎక్కడున్నాడు అసలు? ముంబైలోనే ఉన్నాడా? తిరిగి హైదరాబాద్ ఏమన్నా వచ్చాడా? లేదు తన గుడివాడ ఏమన్నా వచ్చాడా? ఎక్కడా కనపడకుండా, ఎవరికీ కనపడకుండా ఏం చేస్తున్నాడు అంటే ఒక అంశం ఏంటంటే ఖచ్చితంగా భయపడుతున్నాడు, భయపడిన కలుగులో దాక్కుంటున్నాడు. అంటే ఇంతకు ముందు ఓడిపోయిన తర్వాత అంతే కలుగులో దాక్కుని ఉన్నాడు. వల్లభ్ని వంశీ అరెస్ట్ అనేపాటికి ఏకంగా సర్జరీ అని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అంటే వల్లభ్ని వంశీ అరెస్ట్కి ముందు నీకు గుండె నొప్పి రాలేదు, ఒక్కసారి వల్లభ్ని వంశీ అరెస్ట్ అయిన తర్వాత గుండె నొప్పి వచ్చింది. సరే గుండె నొప్పి వచ్చింది, సర్జరీ అయిపోయింది. అయిపోయిన తర్వాత నా బయట జనాలు కనపడాలిగా. నిజానికి అంటారు మరి వల్లభ్ని వంశీ అరెస్ట్ అయ్యేటప్పుడు కూడా నేను షర్టు మార్చుకొని వస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళాడంట. వెళ్ళి కూడా దానికి జగన్మోహన్ రెడ్డి సహజంగా ఆయన ఫోన్ చేసేది వాళ్ళకే కదా, వాళ్ళ పార్టీ నాయకులకి, అతని స్నేహితుడు కూడా నన్ను చేస్తాడు కదా, నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. అయితే నన్ను హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొస్తున్నారు, కొద్దిగా జనాన్ని సమీకరించి వల్లభ్ని వంశీ అరెస్ట్ని డౌన్ అంటూ. అంటే సహజంగా ఏ నాయకుడు ఏం కోరుకుంటాడంటే ఫస్ట్ అరెస్ట్ కాకూడదని కోరుకుంటాడు. అరెస్ట్ అవుతున్నాను తప్పదు అని తెలిసినప్పుడు సానుభూతి కోరుకుంటాడు. సో అలానే జగన్మోహన్ రెడ్డికి కొడానానికో సాయం అడిగితే అయ్యే పని కాదు, మన అరెస్ట్ అయితే 10 మంది వచ్చి పరామర్శించే వాళ్ళు లేరు, మన కోసం 10 మంది ఆందోళన చేసే పరిస్థితి అని చెప్పారు అనేటువంటిది ఆ రోజు మనం విన్నటువంటి మాట. ఈవెన్ దో ఆ రోజు వల్లభ్ని వంశీని విజయవాడ తీసుకొచ్చినప్పుడు సహజంగా వాళ్ళ కుటుంబాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా కొడానాని వచ్చి వల్లభ్ని వంశీని పలకరిస్తాడు, పరామర్శిస్తాడు. ఎందుకంటే వాళ్ళ భార్య ఆ రోజు ఒక్కటే పాపం చాలా ఇబ్బంది పడింది. వాళ్ళు ఆ స్టేషన్లో వల్లభ్ని వంశీ ఉంటే వాళ్ళ భార్య స్టేషన్లో పోవడానికి ఫస్ట్ పోలీసులు అలౌ చేయాలి మాట్లాడటానికి. అప్పుడు పక్కన వచ్చి కొడానాని కూడా కొద్ది ధైర్యం వచ్చేది కదా ఆమెకి. తర్వాత హాస్పిటల్లో వైద్య చికిత్స చేపిస్తున్నప్పుడు కానీ, కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు కానీ ఎక్కడా కూడా కొడానాని ఆ రోజు రాలే. ఎప్పుడు వచ్చాడు కొడానాని? వాళ్ళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వల్లభ్ని వంశీని చూడటానికి వచ్చినప్పుడు పార్టీ తప్పదుగా, మరి వాళ్ళ పార్టీ నాయకుడు కదా, అరెస్ట్ అయినప్పుడు పరామర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ అధినాయకుడు వస్తున్నాడు తప్పదు కాబట్టి కొడానాని గారు కలపడ్డట్టుంది తప్ప ఎక్కడ కూడా వల్లభ్ని వంశీ పట్ల కొడానాని రియాక్ట్ కాలే. ఎందుకంటే తనకు అర్థమవుతుంది తన జీవితం ఏంటి, తన ఫ్యూచర్ ఏంటి అన్నది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అని చాలా మంది అనుకుంటారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా వస్తుంది ఏంటంటే, ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా జగన్కి రివర్స్ కౌంటర్ ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మిథున్ రెడ్డికి బెయిల్ సంబంధించి కావచ్చు, మిగతా వాళ్ళందరికీ బెయిల్ సంబంధించి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాడు జగన్ అని చెప్పి. కానీ ఇన్ని రోజులు అంటే దాదాపు 90 రోజులు గడిచిన తర్వాత కూడా వల్లభనేని వంశీకి బెయిల్కి సంబంధించి కానీ ఇక్కడెక్కడ కూడా జగన్ సపోర్ట్ చేస్తలేదని చెప్పి ఇదంతా గమనించినటువంటి కొడాలి నాని పూర్తిగా అర్థమైంది, మేము కమ్మవారం కాబట్టే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, సో ఈ టైంలో బయటికి రావడం కూడా చాలా పెద్ద ఇబ్బంది అని చెప్పి కనీసం తన రూమ్లోంచి కూడా బయటికి రావట్లేదు కొన్ని సంకేతాలు వస్తున్నాయి. ఏమంటారు? పోసానికి ఇష్టమని అరెస్ట్ అయ్యాడు, పార్టీ పెద్దగా ఓన్ చేసుకుంది లేదు. వల్లభ్ని వంశీ అరెస్ట్ అయ్యాడు, పార్టీ పెద్దగా ఓన్ చేసుకుంది లేదు. పైగా వల్లభ్ని వంశీ చాలా బాధపడుతున్నాడట. ఇన్నాళ్ళు జైల్లో ఉంటే ఏదో చుట్టా చూపుగా ఒకసారి వచ్చి మాట్లాడిపోయాడు. పార్టీ పరంగా ఆందోళన కార్యక్రమాలు లేవు, నిరసన కార్యక్రమాలు లేవు. వల్లభ్ని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారని ఒక్కరోజు మాట్లాడిన తర్వాత 2 రోజులు మాట్లాడేవాడే లేకుండా పోయాడు. అసలు ఏంటి అసలు నన్ను అరెస్ట్ అయితే పట్టించుకోరా,
ఈ అరెస్టులకు భయపడే కదా నేను మీ పార్టీలో జాయిన్ అయింది, ఇవాళ నేను మీ వల్లే కదా నోటి దోల ప్రదర్శించింది, మీ కళలో ఆనందం చూడటమే కోసం కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, ఇలా అరెస్ట్ అయితే పట్టించుకునే నాడు లేకుండా పోయాడిందని వాళ్ళు బాధపడుతున్నారట. ఇప్పుడు బయట కోసం టాకిందని వల్లభనేని వంశీ వైసీపీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం పుచ్చుకోబోతున్నాడని బయటకు టాకు. ఇప్పుడు కొడాలి నాని కూడా వల్లభనేని వంశీ ఆలోచన తెలిసిన వ్యక్తే కదా, ఇవన్నీ చూస్తున్న వ్యక్తే కదా. ఇప్పుడు నేను అరెస్ట్ అయినా వల్లభనేని వంశీ లాగే ఉంటుంది, నా కోసం ఎవరు సాయం చేస్తాడు, ఈ జగన్మోహన్ రెడ్డి మనం పట్టించుకునే వ్యక్తం కాదు. ఇప్పుడు మిథున్ రెడ్డి వాళ్ళు సాయం చేస్తున్నారంటే ఆయన కేసులు, ఇప్పుడు ఆయన ఇరక్కపోయే కేసు మద్యం కేసు తప్పదిగా. ఇప్పుడు తను ఇరక్కపోతాడు, భారతి గారు కూడా ఇరక్కపోతారు అనుకునే కేసు మద్యం కేసు, కాబట్టి తప్పదు ఆయనకి. కాబట్టి కొడాలి నాని వీళ్ళు ఎట్టన్నా పోనీ అబ్బా నేను చేపుకుండాలనుకునే మనిషి జగన్మోహన్ రెడ్డి. తల్లి చెల్లినే పక్కన ఎట్టిన వ్యక్తి కదా. ఇక కొడాలి నాని వల్లభనేని వంశీ ఎంత అండి, తల్లి చెల్లికే రక్షణ ఇవ్వలేనటువంటి వ్యక్తి ఆయన. ఇప్పుడు కొడాలి నానికి వల్లభనేని వంశీకి ఏం రక్షణ ఇస్తాడు ఆయన, ఏం న్యాయ సాయం చేస్తాడు ఆయన, ఏం హెల్ప్ చేస్తాడు ఆయన. ఆయన మనసుతో నేను బాగున్నానా లేదా, నా డబ్బు రెట్లు పెరిగిందా లేదా, ఇది మాత్రం చూసుకుంటాడు తప్ప ఇంకోటి సేవ్ చేద్దాం, ఇంకోటి కోసం మనం ఉందాం, మన కోసం కష్టపడ్డాడే, మన కోసమే ఇవాళ తిట్టుబడ్డాడే, ఇవాళ మన కోసమే కేసులు పెట్టించుకున్నాడే, మన కోసమే జైలుకి పోయాలనేటువంటిది అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి జైలు జీవితాన్ని పంచుకున్నటువంటి విజయసాయి రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత మనకు అర్థం కావట్లేదు ఆ విషయాలేంటో. ఇవన్నీ కొడాలి నాని తెలియవా, వల్లభనేని వంశీ కనపట్లేదా? కాబట్టి వీళ్ళంతా కూడా నేను అనుకోవటం వైసీపీకి తొందరలో బిగ్ షాక్ ఇవ్వబోతారు. అంతా మూకుమ్మడి రాజీనామా చేసి మేము రాజకీయ సన్యాసం పుచ్చుకుంటామని చెప్తారేమో నాకు అనిపిస్తుంది. సో చూద్దాం, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా అతి తొందరలో జగన్కి ఒక బిగ్ షాక్ అయితే ఇవ్వబోతున్నారని అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.